రావడానికి ఇంకా ఆజ్యం పోసినట్టు అవదంటారా? రోజా గారు, మీకు, కృష్ణారెడ్డి గారికి, దత్తాత్రేయ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మన రాజ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ రెండు సమస్యలు, ఒకటి సామాజిక సమస్య మాట్లాడదాం, రెండోది రాజకీయం మాట్లాడతారు. ఫస్ట్ సామాజికంగా చెప్తాం. మంత్రివర్గంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండాలి, ఎంతమంది లేరు అనే దానికి నేను ఒక చిన్న కథ చెప్తాను. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నరకంలో ఒక గిరీష్ అనే పాత్ర ఉంటుంది. ఆయన విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర జట్కా బండి ఎక్కి, జట్కా బండి ఆయనతో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఏమవుతుంది, స్వాతంత్రం వచ్చిన నాయకులు ఎవరు, గాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు అని చెప్పుకుంటూ వస్తాడు. పెద్ద ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం అంతా విన్న తర్వాత జట్కా బండి అని చెమట దురుచుకుంటూ, అయ్యే మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటాడు. సమస్య వాడి హెడ్ కానిస్టేబుల్. నేను కూడా అడుగుతున్నాను, ఈ రెండు పార్టీలు, అన్ని పార్టీలను కూడా. నాటి మంత్రివర్గ విస్తరణ అయితే ఏంది, కాకపోతే ఏంది, ఆనాటి పాలనకి ఈనాటి పాలనకి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. దేవకి రాణి పోయింది, బాలకృష్ణ పోయిండు, ఇప్పుడు నిఖిల్ కుమార్ వచ్చిండు. అవినీతి ఆగిందా? 1000 కోట్ల అవినీతి. ఒక అధికారి, ఒక సామాన్య అధికారి 1000 కోట్లు సంపాదించుకున్నాడు. నేను అన్న తిలాపాపం తడపరికాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దొరికింది కనుక దొంగ, కాంగ్రెస్ పార్టీ నేరస్తురాలు అని లేదు. లేకపోతే అంతకుముందు దేవికి రాణి కానీ, బాలకృష్ణ కానీ దొరికింది అంటే టీఆర్ఎస్ అని లేదు, రేపు బీజేపీ కూడా లేదు. అందుకని నేను ఏమంటున్నాను అంటే, ఇవాళ అవినీతి ఆగిందా, పరిపాలన ఒక గాడిన పడిందా, పరిపాలన గతంలోకి ఇప్పటికీ మార్పు వచ్చిందా? జట్కా బండి వాడి ప్రశ్న నేను ఈ 3 పార్టీలు అడుగుతున్నాను. గతానికి ఇప్పటికి మార్పు రాకపోతే మంత్రివర్గ విస్తరణ అయితేంది, కాకపోతే ఏంది, మంత్రివర్గాలు ఓడుంటేంది, లేకపోతే నాకేమిటో నేను అడుగుతున్నాను. సామాన్య ప్రజలు ఇది అంటున్నారు. అవినీతి ఆగలేదు, ఆశ్రిత పక్షపాతం ఆగలేదు, ఇవాళ హాస్టల్ మరణ ఆగుతలేవు. ఏమైనా పరిపాలన మార్పు వచ్చిందా? ఓ ఏడాది అయిపోయింది. నేను ఏమంటాను, ఈ మాట 6 నెలల కింద అనలేదు. 6 నెలల కింద పూర్తి హనీమూన్ పీరియడ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి ఇవ్వాలన్నా. ఏ మాత్రం ఆగకుండా ఒక ఉద్యోగస్తులు హాజరవుతున్నారు, సకాలంలో హాజరవుతున్నారు. మంత్రులే స్వయంగా చూశారు కదా, మంత్రులు సచివాలయానికి వెళ్ళి వాళ్ళ కార్యాలయాలకు వెళ్తే ఒక్కడు కూడా 11:30 లోపల వస్తున్నాడా? మరి ఎందుకు ప్రభుత్వం ఉన్నది? ఎందుకు అంటే మంత్రులు వాళ్ళ షో కోసమా, లేకుంటే కథనా? నేను అంటున్నాను. రెండు, ఈ మంత్రివర్గ విస్తరణ రాజకీయం చెప్తాను నేను. రాజకీయాల్లో గతంలో మన సింగిల్ పార్టీ, లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ అనుకున్న ప్రాంతీయ పార్టీ నాయకుడే ఇద్దరితో నడిపిండు గతంలో కదా. ఇప్పుడు ఇలా విమర్శించే న్యాయం వాళ్ళకు, నైతిక అర్హతలు వాళ్ళకు కూడా లేదు. ఇద్దరితో నడిపిండు, 6 నెలలు నడిపిండు. తన కొడుకు, మన అల్లునికి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా హోమ్ మినిస్టర్ గా తాను ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసిండు కదా. ఆయన నడవలేదా? ప్రజలకు అర్థమవుతుంది. నిజంగా చెప్పారంటే ప్రజలకు అర్థమైతే మిమ్మల్ని అందరు దించేస్తారు అంటున్నారు. ప్రజలకు మంత్రి ఉన్నా లేకుండా పని నడుస్తుంది, అధికారులు ఉన్నా లేకుండా పని నడుస్తుంది అర్థమైనాక మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి, మిమ్మల్ని ఎందుకు పదవులు ఇవ్వాలని నేను అంటున్నాను. రాజకీయంగా ఆలోచన చేస్తే ఏమైతే నిజంగా శ్రీనివాసరెడ్డి గారితో ఏకీభవిస్తుంది ఏంటంటే, ప్రాంతీయ పార్టీకి ఉన్న వెసులుబాటు మన జాతీయ పార్టీకి ఉండదు, కరెక్ట్. కానీ ఎంత కాలం అంటున్నాం, ఏడాది అయిపోయింది కదా. ఇవాళ ఒక సామెత ఉన్నది, రోజా గారు, కొడతానంటే భయం, పెడతానంటే ఆశ ఉంటుందట. కొడతానన్న భయం, పెడతానంటే ఆశలో, పెడతానన్న ఆశ పెట్టి రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చాలా చిక్కులు ఉన్నాయి. ఆయన బయట నుంచి వచ్చిన ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదని విమర్శ ఉన్నది. కాంగ్రెస్ లోనే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాగానే వెంటనే శాపనార్థాలు పెట్టింది హనుమంతరావు గారు. 100 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైండ్రు. ఇప్పుడు ప్రజలు ఫుల్ చేస్తున్నారు. ఏమైనా సరే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కష్టపడి పైకి వచ్చిండు. యువ నాయకత్వం వచ్చింది. ఒక మంచి అదృష్టం అని నేను అంటున్నాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రివర్గ విస్తరణ ఒకటి కాదు నేను అనేది. గతంలో అవినీతి ఆగాలి, గతంలో అహంకారాన్ని పోవద్దు. గతంలో ఆ ప్రభుత్వం తప్పు చేసింది కానీ పక్కన కూర్చొని ప్రతిపక్షాన్ని కూర్చొని ఆ తప్పుడు పని మీరు కూడా చేయకండి. వాళ్ళ అహంకారంతో పోతే నేనే అంటే కూడా మీకు కష్టం వస్తుంది. చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నేను అంటున్నాను, మేము అని కూడా అంటలేదు. కొన్నిసార్లు అయితే తర్వాత సవరించుకుంటున్నాను, పక్కన మంత్రుల పేరు చెప్తున్నాను. ఇవాళ ఏమంటున్నానంటే, 6 తక్కువ ఉన్నారు మంత్రులు, కరెక్టే. కానీ ఆ మంత్రులు తక్కువ ఉన్న శాఖలు కాదు, ఉన్న శాఖలు సరిగ్గా నడుస్తున్నాయి అని అర్థం చేసుకోండి. ఏ మంత్రులు అవుతున్నారో ఆ మంత్రులు తమ సమర్థవంతంగా తమ శాఖను నిర్వహిస్తున్నారా? ఇవాళ 3 ప్రధానమైన శాఖలకు మంత్రులు లేకుండా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళని మన అందరితో ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే మీకు విద్యాశాఖ మంత్రి లేకపోతే ఏమైంది చూసిండ్రు కదా. విద్యాశాఖకు, సోషల్ వెల్ఫేర్ శాఖకు మంత్రి లేకపోతే ఇవాళ దిక్కులేని అయింది, అనాథ అయిపోయింది ఆ శాఖలన్నీ కూడా. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యను, దత్తాత్రేయ గారు డాక్టరేట్, ఆయన మన ఎడ్యుకేషన్ డాక్టరేట్, వారికి తెలుసు, వారు మాట చెప్పలేరని నేను చెప్తున్నాను. ఇవాళ విద్యాశాఖను అన్యాయం చేసినంత దుర్మార్గంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో విద్యాశాఖ నాశనం అయిపోయింది అంటున్నాను. వైస్ ఛాన్సలర్ లేరు, ఎక్కడికక్కడ టీచర్ల రిక్రూట్మెంట్ జరగలేదు, ఒక్క డిఎస్ కూడా సరిగ్గా వాళ్ళు 5 ఏళ్ళు రెండోసారి గెలిచినప్పుడు. ఇవన్నీ దాన్ని బట్టి ఇప్పుడు పరిహారం చెల్లించారు కదా, ప్రతిపక్షాలు కూర్చున్నారు కదా. అదే పని విద్యాశాఖ మంత్రి లేకుండా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి చేయడం ఏంటి? హోంశాఖ ఉంచుకున్నాడు అంటే కూడా తప్పే అంటున్నాడు. గతంలో ఒక సింగిల్ మినిస్టర్ నడిపినప్పుడు కూడా హోంశాఖకు మహబూబాలు నియమించారు కేసీఆర్ గారు.
హోంశాఖ ప్రత్యేకమైంది. హోంశాఖ మంత్రి ఉన్న చివరిగా ఎవరి ఆదేశాలు చెల్తాయి? చివరికి ముఖ్యమంత్రి ఆదేశాలు చెల్తాయి. గతంలో నాకు చాలా మిత్రుడు మరణించిండు. ఆయన గురించి ఇప్పుడు చెప్తే వర్ణించిన తర్వాత చెప్తే కరెక్ట్ కాదు కానీ మనకు నాయి నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా సింపుల్ గా ఆయన కార్మిక నాయకుడు ఒక చిన్న కేసులో కూడా కానిస్టేబుల్ ఫోన్ మన ఎస్ఐకి ఫోన్ చేసేవాడు. సార్ హోమ్ మినిస్టర్ సార్ మీరు మాకు చేయడం సార్ అంటే అంటే హోమ్ మినిస్టర్ పేరు కాకుండా కూడా ఎవరు చేసిండ్రు? హోమ్ మినిస్టర్ శాఖ అంతా కూడా పైనుంచి చేసిండ్రు కదా. గతంలో సవితా రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు చేసిండ్రు? రాజశేఖర రెడ్డి గారే కదా. నేనేమంటున్నానంటే వాళ్ళు మంత్రిత్వ శాఖలు 12 ఉంటే 6 పెండింగ్ పెట్టి 12 ఎందుకు ఇచ్చారంటే రాజకీయ సమీకరణల కోసం అంటున్నాను. ఒకవేళ 6 ఇచ్చిన తెల్లారి రేవంత్ రెడ్డికి అందరు శత్రువులు అవుతారు ఖచ్చితంగా. మంత్రివర్గం ఏమైందంటే కొంచెం జాతీయ పార్టీ కనుక ఆశలు ఎక్కువ ఉంటాయి. 6 పదవులకు 12 మంది 16 మంది ఆశపడుతున్నారు. అందులో మన సామాజిక సమీకరణలు కావాలి. ఇప్పటికి కూడా ముస్లిం మంత్రి ఒకరు లేడు. గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడే ఒక నిబంధన ఉంది. ఇప్పుడు లేదు. అది పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ నుంచి ఒక ముస్లిం మంత్రి ఉండాలని ఉన్నది. ఇప్పుడు ఇది విడిపోయినా కనుక ఆ షరతు లేదు. కానీ మైనార్టీలకు ఏమైనా ఇచ్చిందా అంటే మైనార్టీ మంత్రి అయితే లేడు కదా ఇప్పటికైతే. అందుకని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అన్ని సామాజిక వర్గాల సమతుల్యత పాటించాలని కత్తి మీద సాము కర్ర మీద సామి అని నేను అంటున్నాను. కత్తి మీద నడక తాడు మీద నడక అంటున్నాను. కానీ అది కావడానికి అందరూ కూడా ఏమంటున్నారంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇవాళ కుటుంబాలు కొట్టుకుంటున్నాయి. చాలా గమ్మత్తు ఉంది. అంటే ఎవరు నిర్దేశించాలి, ఎప్పటికప్పుడు ఎవరు నడిపించాలి. ఇప్పుడు ముఖ్యంగా రోజు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ప్రభుత్వము అంటే రాజ్యం బాధ్యత ఏంటంటే 3. మనకు అందరూ పొలిటికల్ సైన్స్ చదువుకున్న వాళ్ళు చాలా మంది అందరు విద్యావంతులు ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం రాజు ధర్మము. ఆ ధర్మాన్ని మించి కొందరు చేసిండ్రు. అందుకని అశోకుని చెప్పుకుంటాం. పావులు దవ్వించను, సత్రములు కట్టించను, రోడ్లు పోయించను, చెట్లు నాటించను అని చెప్పుకుంటున్నాం. ఈ 3 అయితే చేయాలి కదా మొదలంటున్నా. ఈ 3 ముఖ్యం అవుతున్నాయి. మినిస్టర్లు లేకపోవడమే కాదు, గత పాలనను కొనసాగిస్తూనే అదే అవినీతి కొనసాగుతుంది, అదే ఆశ్రిత పక్షపాతం కొనసాగుతుంది. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నాలాంటి వాడికి సంవత్సరం తర్వాత వెలుగు నీడలు మాట్లాడే క్రమంలో ఏమి తేడా అంటున్నాడు. కాకపోతే ఏమైందంటే గ్రామాల్లో పై అధికారులు మారిండ్రు. ఆనాడు టీఆర్ఎస్ వాళ్ళు ఉండేది, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు కూడా సాగించుకుంటూ వచ్చి కానీ అధికారులు లేరు కదా, రాష్ట్రంలో లేరు కదా. శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వం కనుక ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి అంటున్నాను నేను. రెండోది విద్యకు సంబంధించి ముఖ్యమైన వైద్యం అంటాం కదా, విద్యాశాఖ మంత్రి ఉండాలంటున్నాను. మంత్రివర్గ విస్తరణ అవుతుందా కాదా అనేది సామాన్య ప్రజలకు అర్థం కాదు, ప్రజలకు అవసరం కూడా లేదు. మీరు సరైన పాలన చేయండియా, మమ్మల్ని ధనమాన ప్రాణ రక్షణ చేయండి అని అడుగుతున్నారు. రాజకీయ కారణాలు వాళ్ళకు ఉండి పరస్పరం వీళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటే ఒక్కటి మాత్రం నిజమవుతుంది, అందరూ నిజమని చెప్తున్నారు. వాళ్ళ లోపాలు వీళ్ళ లోపాలు వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైన నాడు ఎవరిని కింద కూర్చుని పెట్టాలి, ఎవరిని మీద కూర్చుని పెట్టాలి, అహంకారాన్ని ఎట్లా ఓడించాలి, అవినీతిని ఎట్లా ఓడించాలి. రేవంత్ రెడ్డి గారు అన్నారు మొన్న, నేను అన్నా దానికి ఎదురు చెప్పాను, అంటే జోకే చెప్పాను. ఏమనంటే అయ్యా ఇప్పటిదాకా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓపిక పట్టిండ్రు. ఇప్పుడు 10 ఏళ్ళు ఆగారు, 5 ఏళ్లే. ఆంధ్రప్రదేశ్ లో కూడా వరుసగా 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం పెట్టమారుతుందో మన దగ్గర కూడా ఇక 4 ఏళ్ళు మిగిలింది. 4 ఏళ్ళు మంచి పరిపాలన చేయండి, మంచి పేరు తెచ్చుకొని మీరే వస్తారు. లేదంటే ఆల్టర్నేట్ బీజేపీ వస్తుందా, టీడీపీ టీఆర్ఎస్ వస్తుందా, ఇంకో పార్టీ ఉంటుందా, అక్కడ జనసేన ఉంటున్నట్టు చెప్పలేం కదా. అందుకని నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి మంత్రివర్గ టెక్నికల్ గా చూస్తే 4 ఏళ్ళు ఉంది. బట్ ఈ జమిలీ మధ్యలో ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే దాన్ని ఇంకా కొంచెం ఒకవేళ 2027 లోనే జరిగే అవకాశం ఉంటే ఇంకొంచెం ముందుకే వెళ్లాల్సి ఉంటుంది. ఒక మాట చెప్పిస్తాను, ఎన్నికల గురించి చెప్తాను. ఎన్నికలు ఏం జరగానో మధ్యన ఏం జరగానో ఆలోచిద్దామా. మళ్ళీ ఈ ఎన్నికలు గెలుస్తారు ఒక పార్టీ, ఇంకో పార్టీ గెలవని పార్టీ ఏమంటుందంటే వచ్చే అధికారం మాది అంటున్నారు. గెలిచిన వాడు ఏమంటున్నాడు 10 ఏళ్ళు మాది, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 10 ఏళ్ళు కూడా మాది అంటున్నారు. అహంకారం ఇవ్వకండి. స్పష్టంగా చెప్పిన ప్రజలు చరిత్ర నిర్మాతలు, ప్రజలు చేస్తారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయా, పరిపాలన మొదలైంది, ఏడాది అయిపోయింది, ఇప్పటి నుంచి పరిపాలన మొదలు పెట్టండి. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే బ్లాంక్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వను నేను, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కొనసాగింపుగా ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోతుంది. వీళ్ళు చేసిన మొదలు ఏతుందో అది వచ్చే సంవత్సరం చూపించాలి. పరిపాలనలో మేము చేసిన పని ఇది, మేము అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం నుంచి ఇది చేసినాం అని చూపించి ప్రారంభోత్సవాలు చేసుకోండి. ఇది వీళ్ళకే వర్తించదు, గతంలో కూడా వర్తించి నేను చెప్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం సమైక్యాంధ్ర నుంచి అధికారం తీసుకున్న తర్వాత, సమైక్యాంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తీసుకున్నాక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభోత్సవం చేసుకున్నారు, మెట్రో రైలు ప్రారంభోత్సవం చేసుకున్నారు, ఎల్లంపల్లి నీళ్లను వాళ్ళు ఏడ్చినాం అన్నారు. నేను కాదంటలేదు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే
గతంలోని పరిపాలన కొనసాగుతుంది, అదే అవినీతి, అదే ఆశ్రిత భాగాన్ని కొనసాగుతున్నాయి కనుక ఇప్పుడైనా సరే తమదైన రీతిలో పరిపాలన చూపించండి, ప్రజల మన్నన ఉండండి, వచ్చేసారి అధికారంలో రండి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అవాకులు చవాకులు పేలుకొని ప్రజలను అవమానిస్తున్నారు అంటున్నారు. రైట్ ప్రజాపాలన ఓకే చేయండి, రైట్ రామ్మోహన్ ప్రజలకు గారు సరైన పాలన అందించండి. ఎస్ మాకు సరిగ్గా శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ రోజా గారు. 2025లో రేవంత్ ప్రభుత్వానికి